కర్నూలు బస్సు ప్రమాదం తర్వాత ప్రైవేట్ ట్రావెల్స్లో బస్సుల్లో ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణం సురక్షితమా కాదా? అసలు ప్రభుత్వం ప్రైవేట్ ట్రావెల్స్పై పూర్తి స్థాయిలో మానిటరింగ్ లేకపోవడం పెద్ద ప్రమాదాలకు కారణమన్న మాటలు వినిపిస్తున్నాయి. బస్సు ట్రావెల్ సంస్థలు బస్సు డ్రైవర్లకు, హెల్పర్లకు భద్రతా విషయంలో శిక్షణ ఇచ్చి ప్రయాణికులకు కనీస అవగాహన కల్పించే ఒక సిస్టమ్ తీసుకురావాలని మరికొంతమంది అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. కర్నూలులో బస్సు ప్రమాదం జరిగిన తర్వాత అసలు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఎక్కాలంటేనే జనం భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏసీ స్లీపర్ బస్సులు అయితే మరీ భయం కలిగిస్తున్నాయని ప్రజలందరూ కూడా అంటున్న పరిస్థితి. ప్రజెంట్ దాని గురించి మనతో మాట్లాడడానికి ప్రయాణికులు ఉన్నారు. వారితో మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. నిన్న బస్సు ప్రమాదం జరిగింది కదా, సో బస్సులు ఎక్కడానికి మీరు అలా ఏమనుకుంటున్నారు? అది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అలా జరగకుండా ఉంటే బాగుండేది. ఎంతోమంది మరి ఇంకా కొద్ది సమయంలో మరి గమ్యస్థానం చేరుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోయి ఈ విధంగా అయిపోతాయని ఎవరు ఊహించి ఉండరు. చాలా దుఃఖకరమైన విషయము. మరి దీనికి ప్రభుత్వము చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఎలాగోలాగా లైసెన్స్ తెచ్చుకొని ఎలాగోలాగా చేసి ఆ బస్సు మీద మరి 10 చలాలను ఉన్నాయని కూడా అంటున్నారు. అయినా ఏ యాక్షన్ తీసుకోకుండా అలాగో మరి ఆ బస్సుకు పర్మిషన్ ఇవ్వడం అనేది చాలా బాధాకరమైన విషయం. కనుక భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడం కోసము మరి గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. మరి నా ఉద్దేశం ప్రకారం అయితే ఏసీ స్లీపర్ బస్సులు మరి ప్రైవేట్ బస్సులు ఎక్కడం ప్రమాదకరమో అవి బ్యాన్ చేస్తే బెటర్ అని చెప్పేసి నా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను. మీరు ఇప్పుడు బస్సు ఎక్కడానికి ఎలా ఫీల్ అవుతున్నారండి? సేఫ్ అనుకుంటున్నారా, సేఫ్ కాదనుకుంటున్నారా? సేఫ్ అని అనుకోవట్లేదండి. సేఫ్ అనుకోవట్లేదు. ఎందుకంటే ప్రాణాలని అరచేతులు పెట్టుకొని రిస్క్ తీసుకుని దాంట్లో ఎక్కడం కంటే గవర్నమెంట్ బస్సులోనికి వేరే సొంత వెహికల్లో వెళ్తే బెటర్ అని అనిపిస్తుంది. నేను అందరు ప్రైవేట్ ట్రావెల్స్ అదే రకమైన స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాను అన్నట్లేదు. మామూలుగా ఇప్పుడు వచ్చేసరికి ఏ సిస్టమ్కి అయినా సరే ఒక సేఫ్టీ స్టాండర్డ్స్ అనేది మెయింటైన్ చేయాలి. బేసికల్గా చాలామందికి ఏంటంటే ఒక బస్సు ఎక్కిన తర్వాత ఇప్పుడు వచ్చేవాడికి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడ ఉంటుంది వాళ్ళకి అనేది ఒక అవగాహన కూడా ఉండదు అన్నమాట. మామూలుగా మనకి ఇప్పుడు ఒక ఏరోప్లేన్ ఎక్కామనుకోండి, మామూలుగా చూస్తే ఎక్కగానే ఒక బ్రీఫింగ్ చేస్తారు. ఏదైనా ఎమర్జెన్సీ అయితే మనకి ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది, మీకు ఎక్కడైనా ఇదైతే డోర్ ఇలా ఓపెన్ చేయాలి. అలాగే ఇప్పుడు బస్సులో కూడా మనకి ప్రతిదానికి ఒక బస్సు ఫైర్ అయినప్పుడు చనిపోయేది ఫైర్ వల్ల కాదు, వచ్చే స్మోక్ వల్ల ఆక్సిజన్ లెవెల్స్ రిడ్యూస్ అయిపోవడం వల్ల చనిపోతారు. అలాంటప్పుడు ఏంటంటే గ్లాస్ బ్రేక్ చేస్తే ఈ ఫైర్ రిడక్షన్ రిడ్యూస్ అయిపోతుంది అన్నమాట. అప్పుడు ఏం చేయాలంటే అక్కడ ఎవ్రీ బస్కి మనకి అక్కడ ఒక హ్యామర్ అనేది ఉంటుంది అన్నమాట. ఆ హ్యామర్ తీసుకొని గ్లాస్ బ్రేక్ చేయాలి. మనిషిగా నార్మల్గా బ్రేక్ చేయడం కష్టం. అట్లీస్ట్ ఇప్పుడు రకరకాల మనుషులు ఎక్కినప్పుడు మనకి వచ్చేసరికి అట్లీస్ట్ ఒక చిన్న బ్రీఫింగ్ అవ్వండి, మేము వచ్చేవాడికి బస్సు మొత్తం మేము ఇలా చెక్ చేసాము, ఎటువంటి ఇది లేదు, ఎటువంటి ఫాల్టీ లేదు. ఒకసారి ఒక చిన్న అవగాహనగా ఒక 2 నిమిషాలు అందరికీ అవగాహన వచ్చేటట్టు చెప్పి, అండ్ ఆల్సో బస్సు డ్రైవర్కి, హెల్పర్కి ఖచ్చితంగా సేఫ్టీ ట్రైనింగ్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఇలాంటి ఎమర్జెన్సీ సిస్టమ్ రెస్పాన్స్ వచ్చినప్పుడు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకురావాలి. ఎలా అంటే ఎవరైనా ఏదైనా ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఫస్ట్ రెస్పాన్స్ సిస్టమ్ వాళ్ళకి ఎలా చేయాలనేది ఒక అవగాహన ఉండాలి. ఆ ఫైర్ ఎక్స్టెన్షన్ నేర్పించాలి. వాళ్ళకి ఒక సర్టిఫికేషన్ అనేది ఖచ్చితంగా డ్రైవర్కి ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి ఫ్యూచర్లో అట్లీస్ట్ చిన్న ప్రమాదం పెద్దది అవ్వకుండా అట్లీస్ట్ ఫస్ట్లోనే ఎరాడికేట్ చేసే అవకాశం ఉంటుంది. అది నా సలహా. అలాగని చెప్పి ప్రతిదీ ఒక జరిగిందని చెప్పి అందరినీ తీసేయటం కరెక్ట్ కాదు. ఇప్పుడు దాని మీద చాలామంది జీవనోపాధి గురించి ఉన్నారు, చాలామంది దాని మీద ఆధారపడి ఉన్నారు. స్లీపర్ సిస్టమ్నే తీసేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఉంటారు, ట్రైన్ టికెట్స్ కానీ బస్ టికెట్స్ కానీ వాళ్ళకి స్లీపర్ దొరకనప్పుడే స్లీపర్కి వెళ్తారు. అలాగ వెళ్ళినప్పుడు ఇది కూడా ఒక లెవెల్ ఆఫ్ కంఫర్ట్, ఒక టైప్ ఆఫ్ ఇదనమాట. అలాగని చెప్పి ప్రతిదీ రోజుకి 1000 బస్సులు తిరుగుతూ ఉన్నాయి, ప్రతి దాంట్లోనే ఒక దానికి జరుగుతుంది. బట్ థింగ్ ఏంటంటే ఇలాంటి ఫ్యూచర్లో జరగకుండా ఉండాలంటే గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకురావాలి, డ్రైవర్కి, హెల్పర్కి ఏ టైప్ ఆఫ్ సేఫ్టీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, వాళ్ళకి ఏం సర్టిఫికేషన్, సేఫ్టీ మినిమం ట్రైనింగ్స్ ఉండాలి గవర్నమెంట్ తరఫున కానీ లేకపోతే ప్రైవేట్ అసోసియేషన్ వీళ్ళందరి తరఫున. వీళ్ళకి వచ్చేసరికి ఒక జనాలకి ఒక సేఫ్టీ అని కన్సర్న్ తీసుకొచ్చాడు. వాళ్ళకి ఒక సిస్టమ్ తీసుకొస్తే అట్లీస్ట్ మనం 100లో ఒక కనీసం 10-15 మనం ఇలా ఎరాడికేట్ చేయొచ్చు. ఆ స్పీడ్ కూడా చాలా ఎక్కువ వెళ్తున్నారు అని అంటున్నారు. బేసికల్గా మనం స్పీడ్ ఇవన్నీ వచ్చేసరికి ఇప్పుడున్న విషయాన్ని కనెక్ట్ చేయలేము. మామూలుగా ఇప్పుడు వచ్చేసరికి మనకి హైవేస్లో ఇట్లా చూసుకుంటే ఒకవేళ వచ్చేసి రాడార్ సిస్టమ్స్ వచ్చాయి, స్పీడ్ సిస్టమ్స్ వచ్చాయి. అండ్ ఆల్సో కూడా ఇప్పుడు చాలా కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్ కూడా స్పీడ్ జీపీఎస్ సిస్టంలో మానిటర్ చేస్తున్నారు. డ్రైవర్ సిస్టమ్ ఇది ఉంటుంది. అండ్ ఆల్సో ఇవన్నీ సిస్టమ్స్ కూడా కనెక్ట్ అవుతున్నాయి. టైం డిలేస్, టైం మానిటర్ కూడా సిస్టమ్ ఉంది. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే సెల్ఫ్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీగా హెవీ ట్రావెల్ కంపెనీస్ ఈ స్పీడు, సేఫ్టీ అనేది కూడా
ఒక సిస్టమ్ని ఇన్బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే జనాలకు కూడా అవగాహన వస్తుంది. ఇప్పుడు అయిపోయిందని వదిలేస్తారు అనుకోండి, తర్వాత ఇప్పుడు మనం లేము, తర్వాత మన పిల్లలు ఉండొచ్చు, మన భావితరాలు ఉండొచ్చు, మనకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. అట్లీస్ట్ మనం వచ్చేసరికి దాని గురించి కూడా మనం ఒక 100 రూపాయలు రెవెన్యూ చేస్తే దాంట్లో ఒక 5 రూపాయలన్నా దాని గురించి మనం మెయింటైన్ చేస్తే, ఇప్పుడు 100 రూపాయలు బస్సు 5 రూపాయలు మెయింటైన్ చేయడం వల్ల మనకి ఏంటంటే కస్టమర్కి ఏమవుతుంది, ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అప్పుడు ఒక రూపాయి ఎక్స్ట్రా వేసి పెట్టినా పర్లేదు, అట్లీస్ట్ కస్టమర్కి ఏమొస్తుంది, కాన్ఫిడెన్స్ వచ్చి ఓకే మాకు ఏం కాదు, మేము సేఫ్ అన్న ఫీలింగ్ అయితే ఇండస్ట్రీ కూడా బాగా డెవలప్ అవుతుంది. అవునండి, ఇప్పుడు ప్రైవేట్ బస్సు ఎక్కాలంటే మీరు ఎలా ఆలోచిస్తారు? మాకు భయం వేస్తుందండి. ప్రైవేట్ బస్సు ఆర్టీసీయే కరెక్ట్ మాకు. వాళ్ళు ఏం జరిగినా కానీ మాకు సమాధానం లేదంటున్నాడు ఓనర్, మాకు తెలియదు అంటున్నాడు. వాళ్ళు కేకలేసి అరుపులేసి చనిపోయారు. దిగటానికి అవకాశం కానీ లేదు, డోర్ కానీ రాలేదంట. ఎదరు కూర్చున్న వాళ్ళు చనిపోయారు. వెనక ఉన్నాయన ఒక అతను వచ్చాడు, అద్దాలు పగలగొట్టుకొని రావడానికి కానీ అవకాశం లేదంట. అది ఓనర్ గారిని అడిగితే ఆయన సమాధానం చెప్పట్లేదంట. సో నిన్న జరిగిన కర్నూలు ప్రమాదం తర్వాత ప్రైవేట్ బస్సులు అంటే చాలామంది ప్రయాణికులు భయపడుతున్న పరిస్థితి కొంతమేరకు అయితే కనిపిస్తుంది. కానీ ప్రమాదం ఎటువైపు నుంచైనా రావచ్చు. అయితే ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలి. ఆ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నడుపుతున్న యాజమాన్యాలకు కూడా, అదేవిధంగా డ్రైవర్లకు కానీ హెల్పర్స్కి కానీ ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి ఆ బస్సు ఎక్కుతున్నప్పుడే ప్రమాదం జరిగితే ఎలా తప్పించుకోవాలన్న విషయం గురించి కూడా ఆ శిక్షణ ఇవ్వాలి. అలాంటి విధానం కూడా తీసుకురావాలి. ఒక ప్రత్యేకమైన పాలసీ ద్వారా ప్రయాణికులందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా ఉంటే భవిష్యత్తులో రాబోయే ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చని కూడా ప్రయాణికులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆదిల్తో ప్రసాద్ ఆకుల, వైకే న్యూస్, విజయవాడ.